రైట్, ఓకే. గుడ్ మార్నింగ్ అండి. మనకి తెలంగాణ ఉద్యమ చరిత్ర అనే విభాగంలో తెలంగాణ కల్చర్ తర్వాత సాలార్జంగ్ సంస్కరణలు అనేటువంటి పాఠ్య విభాగం ఉన్నది. ఈ సాలార్జంగ్ సంస్కరణలు అనే విభాగానికి సంబంధించి గ్రూప్ 2 అంశంలో అయితే దాదాపుగా 6 నుండి 8 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు అయితే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అంశానికి సంబంధించి కూడా దాదాపుగా 8 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. చాలా ఇంపార్టెంట్ అంశం. గ్రూప్ 1 అయితే కనుక దాదాపుగా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. సో కాబట్టి సాలార్జంగ్ సంస్కరణలు లేకుండా తెలంగాణ ఉద్యమ చరిత్ర అసంపూర్ణం. కాబట్టి చాలా క్లారిటీగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఒకరండి చెప్పే అంశాల పట్ల దృష్టి సారించండి. రైట్, ఓకే. సాలార్జంగ్ సంస్కరణలు. అసలు ఈ సాలార్జంగ్ అనేటువంటి అతడు ఎవరు? సాలార్జంగ్ అనేటువంటి అతడు ఎవరు అంటే అసబ్జాహీ రాజ్యం యొక్క ప్రధానమంత్రి. ఒకరండి, ఈ అసబ్జాహీ రాజ్యం అనేది ఎక్కడ ఏర్పాటు చేయబడింది, ఒకరండి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అనేటువంటి అంశాలు, ప్రాథమిక అంశాలు మనం తెలుసుకుందాం. సాధారణంగా భారతదేశం యొక్క దక్షిణాపథంలో నిజాం పాలనా కాలం నాటి హైదరాబాదు రాజ్యం యొక్క విస్తీర్ణం 82,689 చదరపు మీటర్లు. ఒకరండి చదరపు మైళ్ళు. ఈ చదరపు మైళ్ళ విస్తీర్ణం ఉన్నటువంటి హైదరాబాదు రాజ్యాన్ని ఎవరు పరిపాలించారు అని చూస్తే అసబ్జాహీలు అనేటువంటి వారు పరిపాలించడం జరిగినది. ఒకరండి అసబ్జాహీలు అనేటువంటి వారు పరిపాలన చేయడం జరిగినది. మరి అసబ్జాహీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలన చేశారు అని చూస్తే క్రీస్తు శకం 1724 సంవత్సరం నుండి 1948 సెప్టెంబర్ 17వ తారీఖు వరకు ఈ అసబ్జాహీలు అనేటువంటి వారు హైదరాబాదు రాజ్యాన్ని పరిపాలన చేయడం జరిగినది. ఈ హైదరాబాదు రాజ్యంలో పరిపాలించినటువంటి అసబ్జాహీలకు ఆ పేరు ఎందుకు వచ్చింది ప్రధానంగా అని చూస్తే అసలు ఈ అసబ్జాహీ రాజ్యం మూలపురుషుడు నిజాం ఉల్ ముల్క్. ఏం పేరు అంటున్నాం మనం? ఆయన పేరు నిజాం ఉల్ ముల్క్ అనేటువంటి పేరు కలదు. ఈ నిజాముల్ ముల్క్ యొక్క అసలు పేరు మీర్ కమరుద్దీన్ అనేటువంటి పేరు ఉన్నదండి. ఒకరండి గమనిస్తున్నారా? రైట్, వినండి. సో అతని అసలు పేరు మీర్ కమరుద్దీన్ అనేటువంటి పేరు ఉన్నది. ఈ మీర్ కమరుద్దీన్ అనేటువంటి అతనికి ఔరంగజేబ్ అనేటువంటి మొఘల్ చక్రవర్తి చింకులిచ్ ఖాన్ అనే బిరుదు ఇవ్వడం జరిగినది. చింకులిచ్ ఖాన్ అనే బిరుదు ఇచ్చారు. ఏమిటి చింకులిచ్ ఖాన్ అంటే? చింకులిచ్ ఖాన్ అంటే ఏమిటి? ఆల్రెడీ 2016లో ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు, కానిస్టేబుల్లో ప్రిలిమ్స్లో. ఏమిటి? ఔరంగజేబ్ నిజాముల్ ముల్క్ అనేటువంటి అతడికి చింకులిచ్ ఖాన్ అనేటువంటి బిరుదు ఇచ్చాడు కదా. ఈ చింకులిచ్ ఖాన్ అనేటువంటి పదానికి సమానమైన అర్థాన్ని గుర్తించండి అని అడిగాడు క్వశ్చన్. కాబట్టి గమనించాలా, చాలా ఇంపార్టెంట్ అంశాలు. సో చింకులిచ్ ఖాన్ అనగా అర్థం కుర్ర కత్తి లాంటి వాడు అని అర్థం. ఒకరండి చింకులిచ్ ఖాన్ అనగా కుర్ర కత్తి లాంటి వాడు అని అర్థం. సో ఎందుకు ఆ బిరుదిచ్చాడు అంటే 7 సంవత్సరాల వయస్సులో, ఎస్పెషల్ ఔరంగజేబ్ పీరియడ్లో 7 సంవత్సరాల వయస్సులో 3000 మంది సైన్యానికి మున్సిబ్దారిగా పనిచేయడం వల్ల ఒకరండి మీర్ కమరుద్దీన్ అనేటువంటి అతడికి చింకులిచ్ ఖాన్ అనే బిరుదు ఇవ్వడం జరిగినది. ఈ చింకులిచ్ ఖాన్ అనేటువంటి అతడికి మొఘల్ చక్రవర్తి ఫరూక్ సియార్ అనేటువంటి అతడు అసఫ్ జా అనే బిరుదు ఇస్తాడు. ఒకరండి అసఫ్ జా అనే బిరుదు ఇస్తాడు.
ఈ అసఫ్ జా అనే బిరుదు పేరు మీదుగా ఆ రాజ్యానికి వచ్చినటువంటి పేరే అసబ్జాహీ రాజవంశము. ఆ వంశానికి వచ్చిన పేరు అసబ్జాహీ రాజవంశము. ఈ అసబ్జాహీ రాజవంశస్థులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలన చేశారంటున్నాం మనం? 1724 సంవత్సరం నుండి 1948 సెప్టెంబర్ 17వ తారీఖు వరకు పరిపాలన చేయటం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో ఈ అసబ్జాహీ రాజవంశస్థులు ఎంతమంది పరిపాలన చేశారు అని చూస్తే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి మనం. అసబ్జాహీ రాజ్యాన్ని పరిపాలించిన మొత్తం రాజుల సంఖ్య 10 మంది. ఒకరండి, మొత్తం రాజులు 10 మంది. ఇందులో అసబ్జాహీ వంశానికి చెందినవారు 9 మంది. మధ్యలో ముజాఫర్ జంగ్ అనేటువంటి అతడు నిజాముల్ ముల్క్ యొక్క కూతురి కుమారుడు. కాబట్టి ఈ అసబ్జాహీ వంశానికి చెందిన వ్యక్తి కాదు. కాకపోతే ఈ రాజ్యాన్ని పాలించిన మొత్తం రాజులు మాత్రం ముజాఫర్ జంగ్తో కలిపి 10 మంది. అందులో అసబ్జాహీ రాజ్యానికి చెందినవారు, వంశానికి చెందినవారు 9 మంది. ఇందులో నిజాం అనే బిరుదుతో రాజ్యపాలన చేసిన రాజులు 7. ఒకటి, నిజాం అనే బిరుదుతో రాజ్యపాలన చేసినటువంటి రాజులు 7. సో మరి అసబ్జాహీ రాజ్యం మూల పురుషుడు ఎవరంటున్నాం మనం? మీర్ కమరుద్దీన్ అని అంటున్నాం, లేదా నిజాముల్ ముల్క్ అని అంటున్నాం, లేదా అసఫ్ జా అని అంటున్నాం. సో ఈ నిజాముల్ ముల్క్ అనేటువంటి అతడు 1724 సంవత్సరం నుండి రాజ్యపాలన ప్రారంభించాడు. ఆయన 1724 నుంచి 1948. అంటే ఈ రాజవంశము ఈ రాజవంశాన్ని 10 మంది రాజులు దాదాపుగా 224 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేయటం జరిగినది. ఎవరాళ్ళు? అసబ్జాహీలు. మరి ఈ 224 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేసినటువంటి ఈ రాజుల ఆధ్వర్యంలో పనిచేసేటువంటి వ్యక్తులలో అత్యంత ముఖ్యమైన కీలకమైన పదవి ప్రధానమంత్రి అనేటువంటి పదవి. ఒకటి, ప్రధానమంత్రి అనే పదవి. ప్రధానమంత్రి అనేటువంటి పదవికి దివాన్ లేదా రిజెండ్ అనేటువంటి పదాలతో కూడా సమానమైనటువంటి వాక్యాలు ఉండటం జరుగుతుంది. అంటే ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వానిలో ప్రత్యేకమైనటువంటి పదాన్ని గుర్తించండి అని అంటే ఈ 3 పదాలు ఇస్తాడు. ఏమేమిటి? ప్రధానమంత్రి, దివాన్, రిజెండ్ అనే 3 సమాన అర్థాలు కలిగినటువంటి పదాలు ఇచ్చి ఈ క్రింది వానిలో ప్రత్యేకమైనటువంటి పదాన్ని గుర్తించండి అని అంటాడు. కాబట్టి మనకి ఈ అంశాలు తెలిసి ఉండాలి. 2016లో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో అడిగాడు. ఏమని అడిగాడంటే రిజెండ్ అనే పదానికి సమానమైనటువంటి అర్థం కలిగినటువంటి నామాన్ని క్రింది వానిలో గుర్తించండి అని అడిగాడు. కాబట్టి మనం సమానమైనటువంటి అర్థం కలిగినటువంటి పదాన్ని గుర్తించాలా. ఏమిటి? రిజెండ్ అనేటువంటి పదానికి అర్థం ప్రధానమంత్రి లేదా దివాన్. సో ఈ హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించినటువంటి అసబ్జాహీ రాజవంశస్థులలో ప్రధానమంత్రి అనేటువంటి పదవికి అత్యంత కీలక స్థానం ఉన్నది. అట్టి ప్రధానమంత్రులలో సమర్థవంతమైనటువంటి వ్యక్తి ఎవరు అని చూస్తే సాలర్ జంగ్ అనేటువంటి అతడు అత్యంత ప్రధానమైనటువంటి వ్యక్తి. అత్యంత ప్రధానమైనటువంటి వ్యక్తి సాలర్ జంగ్ అనేటువంటి అతడు. మరి సాలర్ జంగ్ యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి? అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ సాలర్ జంగ్? ఆయన యొక్క విధి విధానాలు ఏమిటి చూద్దాం. హైదరాబాదు రాజ్యము నేడు హైదరాబాద్ ఎట్లున్నదండి? భాగ్యనగరం ఎంత గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. నేడు హైదరాబాద్ కొన్ని లక్షల మంది కుటుంబాలకు జీవనాధారంగా ఉన్నది ఈనాడు హైదరాబాద్. మరి ఈనాటి హైదరాబాద్ అంత గొప్పగా అభివృద్ధి చెందడానికి గల కారణం ఏమిటి? వాస్తవమా కదా? సో అంత గొప్పగా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం ఆనాటి సాలర్ జంగ్ యొక్క రిఫార్మ్స్.
సాలార్జంగ్ యొక్క సంస్కరణలే ఈనాడు హైదరాబాద్ అంత గొప్పగా అభివృద్ధి చెందడానికి కారణం. ఒకరండి, నేటి హైదరాబాదులో దాదాపు కొన్ని లక్షల మంది కుటుంబాలకు ఉపాధి ఉండడానికి కారణం ఆనాటి సాలార్జంగ్ యొక్క సంస్కరణలే. అందులో డౌట్ ఏం లేదండి. ఎక్సలెంట్, అందులో డౌటే లేదు. ఓకేనండి. సో మరి ఈ సాలార్జంగ్ అనేటువంటి అతడు ఎవరు చూద్దాం ఒకసారి. సాలార్జంగ్ అనేటువంటి అతడు ఓకేనండి, ఆయన అస్సలు పేరు ఓకేనండి, సాలార్జంగ్ అసలు పేరు మీర్ తురబ్ అలీ ఖాన్ అనేటువంటి పేరు కలదండి. ఏమంటున్నాం మనం? మీర్ తురబ్ అలీ ఖాన్ అనే పేరు కలదు. ఎవరి పేరు అంటున్నాం? సాలార్జంగ్ యొక్క పేరు. ఓకేనండి. ఈ మీర్ తురబ్ అలీ ఖాన్ అనేటువంటి పేరున్నటువంటి సాలార్జంగ్ ఎప్పుడు జన్మించారు? క్రీస్తు శకం 1829 సంవత్సరం మే నెల 31వ తారీఖున జన్మించారు. ఒకటి 1829 మే నెల 31వ తారీఖున సాలార్జంగ్ అనేటువంటి అతడు జన్మించడం జరిగినది. ఎక్కడ? బీజాపూర్ అనేటువంటి ప్రదేశంలో జన్మించారు. ఒకటి హైదరాబాద్ రాజ్య సంస్థానంలో బీజాపూర్ అనేటువంటి ఒక ప్రదేశం. సో బీజాపూర్ అనేటువంటి ప్రదేశంలో 1829 సంవత్సరం మే నెల 31వ తారీఖున మీర్ తురబ్ అలీ ఖాన్ లేదా సాలార్జంగ్ అనేటువంటి అతడు జన్మించడం జరిగినది. సో ఈ సాలార్జంగ్ అనేటువంటి అతడు ప్రాథమిక విద్యాభ్యాసం బీజాపూర్లో నిర్వహించడం జరిగినది. ఈయన మరి సంతతిరీత్యా ఏ సంతతికి చెందినవాడు అని చూసినట్లయితే షేక్, ప్రధానంగా ఉమర్ కర్మాన్, షేక్ ఉమర్ కర్మాన్. ఎక్కడుంటారు వీరు? మదీనా. ఓకేనండి, మదీనాకు చెందిన షేక్ ఉమర్ కర్మాన్ అనేటువంటి సంతతికి చెందినవారు సాలార్జంగ్ అనేటువంటి వారు. ఒకరండి, సాలార్జంగ్ అనేటువంటి అతడు ఇస్లాం వర్గాలలో ఏ సంతతికి చెందిన వ్యక్తి అని క్వశ్చన్ అడుగుతాడు. ఏ సంతతికి చెందిన వ్యక్తి? మదీనాకు చెందినటువంటి షేక్ ఉమర్ కర్మాన్ సంతతికి చెందిన వ్యక్తి సాలార్జంగ్. ఈ సాలార్జంగ్ విద్యారీత్యా ప్రాథమికమైనటువంటి తన యొక్క జన్మ ప్రదేశంలో ఒకరిని ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసినటువంటి సాలార్జంగ్ మొదట మెదక్ అనే ప్రాంతానికి తహసీల్దారిగా పనిచేయటం జరిగినది. సాలార్జంగ్ ప్రధానమంత్రిగా నియమించబడడానికంటే ముందు ఏ ప్రాంతానికి తహసీల్దారిగా పనిచేశాడు అని అంటే క్వశ్చన్. ఏ ప్రాంతానికి? మెదక్ ప్రాంతానికి తహసీల్దారిగా పనిచేశాడు సాలార్జంగ్. మెదక్ ప్రాంతానికి సాలార్జంగ్ తహసీల్దారిగా పనిచేసిన తదుపరి ఆ తర్వాత ఉన్నత చదువులు చదవాలా, ఇంకా గొప్ప గొప్ప చదువులు చదవాలా, ప్రాథమిక విద్యాభ్యాసంతో విద్యా విజ్ఞానాన్ని ఆపివేయవద్దు అనే భావనతోటి సాలార్జంగ్ అనేటువంటి అతడు ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇంగ్లాండ్కు వెళ్ళడం జరుగుతుంది. ఇంగ్లాండ్కు వెళ్ళి ఇంగ్లాండ్లో ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యాభ్యాసం ప్రారంభిస్తారు. ఏ యూనివర్సిటీ అండి? ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ. ఒకరండి, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం గావించడం జరిగినది సాలార్జంగ్. ఏ యూనివర్సిటీ అంటున్నాం మనం? ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం గావించడం జరిగినది సాలార్జంగ్. మరి ఈ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం గావించిన సాలార్జంగ్ ఏ శాస్త్రములో పట్టా పొందడం జరిగినది అని చూస్తే పరిపాలనా శాస్త్రము. ఒకరండి, పరిపాలనా శాస్త్రములో పట్టా పొందడం జరిగినది సాలార్జంగ్. ఏ యూనివర్సిటీ నుండి? ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ నుండి. ఒకరండి, పరిపాలనా శాస్త్రంలో పట్టా పొందుతాడు సాలార్జంగ్. ఆ తదుపరి సాలార్జంగ్ డైటాన్ అనే ఆంగ్లేయుడి వద్ద పరిపాలనా మెలకువలు నేర్చుకుంటాడు.
ఇంపార్టెంట్ అంశం. దాదాపుగా 4-5 కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగాడు. సాలార్జంగ్ ఏ ఆంగ్లేయుడి వద్ద పరిపాలనా అంశాలలో మెలకువలు నేర్చుకున్నాడు అని అన్నాడు క్వశ్చన్ని. సో డైటాన్ అనేటువంటి ఆంగ్లేయుడి వద్ద పరిపాలనా అంశంలో మెలకువలు నేర్చుకోవడం జరిగినది సాలార్జంగ్. మెలకువలు నేర్చుకొని ఇతడు క్రీస్తు శకం 1853 సంవత్సరం మే నెల 31వ తారీఖున హైదరాబాద్ ప్రధానమంత్రిగా నియమించబడడం జరిగినది సాలార్జంగ్. 1853 1853 31st మే 1853 మే నెల 31వ తారీఖున హైదరాబాద్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం గావించడం జరిగినది. ఎవరి తదనంతరం? అతని యొక్క మేనమామ సిరాజ్ ఉల్ ముల్క్ అనేటువంటి వ్యక్తి యొక్క తదనంతరం. ఎవరి తదనంతరం అంటున్నాం మనం? సిరాజ్ ఉల్ ముల్క్ అనేటువంటి వ్యక్తి తదనంతరం హైదరాబాదు రాజ్య ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలను నిర్వహించడం జరిగినది. ఎవరైనా? సాలార్జంగ్. సో హైదరాబాదు రాజ్య ప్రధానమంత్రిగా సాలార్జంగ్ 1853 మే నెల 31వ తారీఖున ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహించిన తదుపరి ముగ్గురు రాజుల వద్ద ప్రధానమంత్రి బాధ్యతలను నిర్వహిస్తారండి. ఎంతమంది రాజుల వద్ద అంటున్నాం? ముగ్గురు రాజుల వద్ద ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలను నిర్వహించడం జరుగుతుంది సాలార్జంగ్. సో ఈ ముగ్గురు రాజుల వద్ద ఎవరెవరు? ఆ ముగ్గురు ఎవరు? 1 నాసిరుద్దౌలా. ఎవరంటున్నాం మనం? నాసిరుద్దౌలా అని అంటున్నాం. 2వది అఫ్జలుద్దౌలా. 3 మీర్ మహబూబ్ అలీ ఖాన్ అనే ముగ్గురు రాజుల వద్ద ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలను నిర్వహించడం జరిగినది. ఎవరైనా? సాలార్జంగ్ అనేటువంటి అతడు. బాగా గమనించాలా. ఓకేనండి. ఇప్పుడు క్వశ్చన్ ఏమని అడుగుతున్నాడంటే, ఏ రాజు వద్ద సాలార్జంగ్ ప్రధానమంత్రిగా పూర్తి కాలం పనిచేసినాడు అని అడుగుతున్నాడు. అంటే మనకి ఈ అంశాలు తెలవాలి. సో నాసిరుద్దౌలా వద్ద ఎంతకాలం పనిచేశాడు, అఫ్జలుద్దౌలా వద్ద ఎంతకాలం పనిచేశాడు, మీర్ మహబూబ్ అలీ ఖాన్ వద్ద ఎంతకాలం పనిచేశాడు, ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు పనిచేశాడు అనేటువంటి అంశాలు మనకు తెలవాలి. ఓకేనండి. నాసిరుద్దౌలా వద్ద 1853 సంవత్సరం నుండి 1857 సంవత్సరం వరకు ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగినది సాలార్జంగ్. అట్లాగే అఫ్జలుద్దౌలా వద్ద 1857 సంవత్సరం నుండి 1869 సంవత్సరం వరకు పనిచేశాడు సాలార్జంగ్. అలాగే మీర్ మహబూబ్ అలీ ఖాన్ పాలన వద్ద 1869 సంవత్సరం నుండి 1883 సంవత్సరం వరకు పనిచేయడం జరిగింది సాలార్జంగ్. సో ముగ్గురు రాజుల వద్ద దాదాపు ఎన్ని సంవత్సరాల పాటు? 30 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించాడు సాలార్జంగ్. అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? క్రీస్తు శకం 1853 సంవత్సరం నుండి 1883 సంవత్సరం వరకు ప్రధానమంత్రిగా. హౌ మెనీ ఇయర్స్? 30 ఇయర్స్. ఓకేనండి. 30 సంవత్సరాల పాటు రాజ్యపాలన అంటే ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలను నిర్వహించాడు సాలార్జంగ్. ఇంత గొప్పగా పదవీ బాధ్యతలను నిర్వహించి హైదరాబాదు రాజ్యము అత్యున్నతమైనటువంటి రాజ్యంగా తయారు కావడానికి సాలార్జంగ్ యొక్క సంస్కరణలే ప్రధానమైనటువంటివి. అందులో ఎటువంటి డౌట్ లేదు. రైట్, ఓకే, చూద్దాం. సో ఈ 30 సంవత్సరాల కాలంలో అనేక రకాలైనటువంటి సంస్కరణలు ప్రవేశపెడతాడు. అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో ఇంకొక క్వశ్చన్ కూడా అడిగాడు. ఏమని అడిగాడంటే, సాలార్జంగ్ ప్రధానమంత్రిగా నియమించబడే నాటికి అతని యొక్క వయస్సు ఎంత? ఓకేనండి. సాలార్జంగ్ ప్రధానమంత్రిగా నియమించబడే నాటికి ఇప్పుడు జన్మ ఇయర్, ఓకేనండి, బోర్న్ ఇయర్, ఆఫ్టర్ ఆ తర్వాత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సంవత్సరం అంటే సరిపోతుంది కదా.
ఎన్ని సంవత్సరాలు అనేది వస్తుంది కదా. సరే, 24 సంవత్సరాల వయస్సులో ఆయన ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలను ప్రారంభించడం జరుగుతుంది. ఏ రాజు వద్ద? నాసిరుద్దౌలా అనేటువంటి వారి వద్ద. ఎవరి ఒత్తిడి మేరకు ఆయన ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలను స్వీకరించాడు? నాసిరుద్దౌలా అనేటువంటి రాజుని ఒత్తిడి చేసింది ఎవరు? ఏ ముగ్గురి ఒత్తిడి మేరకు సాలార్జంగ్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది? ఎవరి కాలంలో? నాసిరుద్దౌలా అనేటువంటి వ్యక్తి కాలంలో. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు చూద్దాం. ఒకరండి, ఎంతమంది ఒత్తిడి మేరకు సాలార్జంగ్ ప్రధానమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది? ముగ్గురు వ్యక్తులు. ఎవరు ఆ ముగ్గురు వ్యక్తులు? ప్రధానంగా బుర్హానుద్దీన్ అనేటువంటి వారు. ఎవరి బుర్హానుద్దీన్? పరిచాలకుడు. ఎవరైనా పరిచాలకుడు అనేటువంటి పదవి బాధ్యతలు కలిగిన వ్యక్తి. రెండో వ్యక్తి మామా జమీలా అనేటువంటి వారు. ఒకరండి, మామా జమీలా అనేటువంటి అతడు. నెక్స్ట్ మూడో వ్యక్తి లాలా బహదూర్. ఒకరండి, లాలా బహదూర్. ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క విన్నపం మేరకు నాసిరుద్దౌలా అనేటువంటి నిజాం రాజు సాలార్జంగ్ అనేటువంటి వ్యక్తిని ప్రధానమంత్రిగా 1853 మే నెల 31వ తారీఖున నియమించడం జరిగినది. ఒకరండి, ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరెవరు? బుర్హానుద్దీన్, మామా జమీలా, లాలా బహదూర్ అనేటువంటి ముగ్గురు వ్యక్తుల యొక్క కోరిక మేరకు ఒకరండి నాసిరుద్దౌలా అనేటువంటి అసబ్జాహీ రాజు లేదా నిజాం రాజు మీర్ తురబ్ అలీ ఖాన్ అనేటువంటి వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమించడం జరుగుతుంది. సో ఆయన ప్రధానమంత్రిగా నియమించబడిన తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? ఒకరండి, అతడు ప్రధానమంత్రిగా నియమించబడిన తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? అయితే ప్రధానమంత్రిగా నియమించబడే నాటికి హైదరాబాద్ రాజ్యం అల్లకల్లోలంగా ఉండేది, అస్తవ్యస్తముగా ఉండేది, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉన్నది హైదరాబాద్ రాజ్యం. సో ఈయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి ఈయనకి వ్యక్తిగత సహాయ కార్యదర్శిగా సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామీ అనేటువంటి వ్యక్తి నియమించుకోవడం జరుగుతుంది. ఒకరండి, సాలార్జంగ్ ప్రధానమంత్రిగా నియమించబడిన తదుపరి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా నియమించబడినటువంటి వ్యక్తి సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామీ అనేటువంటి అతడు. ఒకరండి, సో ఆ క్రమంలో భాగముగా ఇతనికి రాజకీయ గురువుగా, అంటే ప్రధానమంత్రిగా నియమించబడిన తదుపరి సాలార్జంగ్ అనేటువంటి అతడికి రాజకీయ గురువుగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు? సర్వర్ నిజాం ఉల్ ముల్క్ అనేటువంటి అతడు. ఒకరండి, సర్వార్ నిజాం ఉల్ ముల్క్ అనేటువంటి అతడు ప్రధానమంత్రిగా సర్వార్. ఒకరండి, ఇప్పుడు మనం సిస్టమ్ ఆన్ చేయాలంటే ఏం కావాలి? సర్వర్ కావాలి కదా. ఒకరండి, సిస్టమ్ రన్ కావడానికి సర్వర్ ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుందో అదే విధముగా హైదరాబాద్ రాజ్యం అంత గొప్పగా అభివృద్ధి చెందడానికి సాలార్జంగ్ రిఫార్మ్స్ చాలా ఉపయోగపడ్డాయి. ఓకేనండి. సో ఈ సర్వర్ నిజాం ఉల్ ముల్క్ అనేటువంటి అతన్ని సూచనల మేరకు సాలార్జంగ్ అతన్ని రాజకీయ గురువుగా భావించి ఈ 30 సంవత్సరాల కాలంలో హైదరాబాదును అత్యున్నతమైనటువంటి రాజ్యముగా తయారు చేయటం జరిగినది సాలార్జంగ్. ఓకేనండి. మరి ఈ సాలార్జంగ్ అనేటువంటి అతడు రాజ్యానికి వచ్చే నాటికి హైదరాబాదు రాజ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఓకేనండి. హైదరాబాదు రాజ్య పరిస్థితులు చాలా వివాదాస్పదముగా, అస్తవ్యస్తముగా, చాలా రాజ్యం ఒకరండి కూనారిల్లిపోయేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఏ రాజ్యం? హైదరాబాదు రాజ్యం, అసబ్జాహీ రాజ్యం, నిజాం రాజ్యం. ఒకరండి ఎవరు ప్రధానమంత్రికి వచ్చే నాటికి? సాలార్జంగ్ ప్రధానమంత్రికి వచ్చే నాటికి
ఒకరండి చూద్దాం ఒక్కసారి. ఒకరండి సాలర్జంగ్ అనేటువంటి అతడు 1829 సంవత్సరంలో బీజాపూర్ సంస్థానంలో జన్మించడం జరిగింది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, గమనించాలా. ఒకరండి ఇతడు ఒకరండి షేక్ ఉమర్ కర్మాన్ సంతతికి చెందిన వ్యక్తి. బీజాపూర్లో 1829 మే నెల 31వ తారీఖున జన్మించారు. స్థానికంగా విద్యాభ్యాసం గావించి మెదక్ ప్రాంతానికి తహసీల్దారిగా ఉండిన తదుపరి ఉన్నత చదువులు కావాలని ఇంగ్లాండ్కి వెళ్ళి ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ నుండి పరిపాలనా శాస్త్రం అనే విభాగంలో పట్టా పొంది హైదరాబాద్ రాజ్యానికి వచ్చి ఒకరండి తన మేనమామ సిరాజుల్ ముల్క్ అనేటువంటి అతడి మరణానంతరం 3 వ్యక్తులు ప్రభావితం చేయడం వల్ల నాసిరుద్దౌలా ఇతనిని ప్రధానమంత్రిగా నియమించడం జరుగుతుంది. సో ఇతడు ప్రధానమంత్రిగా నియమించబడే నాటికి ఆనాటి హైదరాబాద్ రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఏమిటి అస్తవ్యస్తంగా అంటే ఆనాడు శిస్తు వసూలు చేసేటువంటి అధికారులు, శిస్తు వసూల్ అధికారులు ఎట్లా ఉన్నారు అని చూసినట్లయితే, సాధారణంగా ఆ రోజుల్లో శిస్తు వసూలు చేయడానికి అంటే రూల్ ఏంటంటే వ్యవసాయదారులు పండించిన పంటలో 1/8 వంతు శిస్తు వసూలు చేయాల. 1/8 1/8 వంతు శిస్తు వసూలు చేయాల, లేదా ప్రతి రూపాయికి 2 అణాలు శిస్తు చెల్లించాల. ప్రతి అణాకి 2 పైసలు లేదా ప్రతి రూపాయికి 2 పైసలు శిస్తు చెల్లించడం జరగాల, లేదా పండిన పంటలో 1/8 వంతు శిస్తుగా ప్రభుత్వానికి చెల్లించడం జరగాల. కానీ అట్లా జరగకుండా పూర్తి వ్యతిరేకంగా జరిగింది. శిస్తు వసూలుదారులు ఏం చేశారంటే శిస్తు వసూలును సాధారణ ప్రజానికం నుండి వసూలు చేసే సందర్భంలో 1/8 వంతు కాకుండా సైనికులను ఉపయోగించి పెద్ద మొత్తంలో శిస్తు వసూలు చేయడం జరిగినది. పెద్ద మొత్తంలో శిస్తు వసూలు చేస్తారు. శిస్తు పెద్ద మొత్తంలో వసూలు చేయబడిన తదుపరి మరలా ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ ప్రభుత్వానికి వాళ్ళు ఏమని సమాధానం చెప్పేవారంటే శిస్తు వసూలు చేసే సందర్భంలో శిస్తు వసూలైన దానికంటే ఆ సందర్భంలో ఖర్చులు ఎక్కువగా మారినవి కాబట్టి మీకు చెల్లించడం సాధ్యం కాలేదు అని చెప్పేసి రాజుకు ఒక విన్నపాన్ని చెప్పేవారు. సో ఇంకా రాజు ఏం చేస్తారండి, వసూలు చేయడానికి వసూలైన దానికంటే వసూలు అయ్యేటువంటి సందర్భంలో ఖర్చులే ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని రాజుకు అక్కడ ఉన్నటువంటి శిస్తు వసూలుదారులు లెక్కలతో సహా చూపేవారు. ఈ సందర్భంలో ఇంకేమైనా ఉంటుందా? ఈ పరిస్థితిలో ప్రభుత్వానికి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏం కనబడలా. సో ఈ పరిస్థితుల్లో శిస్తు పెద్ద మొత్తంలో వసూలు అయ్యేది, కానీ ప్రభుత్వానికి మాత్రం చెల్లించేవారు కాదు. దీనివల్ల ప్రభుత్వం అద్భుతమైనటువంటి అస్తవ్యస్త పరిస్థితులలోకి మారిపోవటం జరిగినది. అంతేకాదు ఆ రోజుల్లో ప్రధానంగా 1803 సంవత్సరం తర్వాత హైదరాబాదు రాజ్యానికి ఒక ప్రధానమంత్రి నియమించబడడం జరిగింది. అతడే చందూలాల్ అనేటువంటి అతడు. చందూలాల్ అనేటువంటి అతడు హైదరాబాదు రాజ్యానికి ప్రధానమంత్రిగా నియమించబడిన తదుపరి బ్రిటిష్ వారి యొక్క ప్రభావానికి లోనై ఈ చందూలాల్ అనేటువంటి అతడు బాగా దుబారా మనిషిగా మారి బ్రిటిష్ వారి నుండి అప్పులు తీసుకురావడం ప్రారంభించాడు. అప్పులు తీసుకొచ్చి బ్రిటిష్ వారి యొక్క భావనలచే ప్రభావితుడై వారు చెప్పినట్లు చేస్తూ సైన్యాన్ని పెంచి పోషించి రాజ్యాన్ని దిక్కుతోచని పరిస్థితిలో ఉంచడం జరిగినది. హైదరాబాదు రాజ్యం ఏ ప్రధానమంత్రి కాలంలో అప్పుల పాలు కావటం జరిగినది? ఎవరి కాలంలో? చందూలాల్ అనేటువంటి వ్యక్తి కాలంలో. హైదరాబాదు రాజ్యం ఏ ప్రధానమంత్రి కాలంలో చాలా అత్యద్భుతంగా అభివృద్ధి చెందడం ప్రారంభమైనది అని అంటాడు క్వశ్చన్. ఎవరి కాలంలో? సాలార్జంగ్ 1 లేదా
మీర్ తురబ్ అలీ ఖాన్ అనేటువంటి వ్యక్తి కాలంలో హైదరాబాద్ రాజ్యం చాలా అద్భుతంగా అభివృద్ధి చెందడం ప్రారంభమైనది. రైట్, ఓకే. సో ఈ విధముగా హైదరాబాద్ రాజ్యం ఒకటే అద్భుతమైనటువంటి అప్పులలో ఉన్నది. ఈ అప్పులలో ఉన్నప్పుడు ఏం చేశాడంటే 1853 సంవత్సరంలో లార్డ్ డల్హౌసీ అనేటువంటి అతడు ఇంగ్లీష్ వైస్రాయ్గా ఉండి హైదరాబాద్ రాజ్యానికి ఒక ఉత్తరం రాయటం జరుగుతుంది, ఒక విన్నపాన్ని తెలియచేయడం జరుగుతుంది. ఏమిటంటే, మీ రాజ్యము మా బ్రిటిష్ వారి వద్ద దాదాపుగా 50 లక్షల రూపాయల అప్పులో ఉన్నది. సో ఈ 50 లక్షల రూపాయల అప్పు చెల్లిస్తారా, లేదా నీ రాజ్యములో ఏవైనా ముఖ్యమైన 3 ప్రాంతాలను మాకు ఇస్తారా, ఏదేంది నిర్ణయించుకోండి అంటే తప్పని పరిస్థితుల్లో హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన రాజ్యంలో ఒక 3 ప్రాంతాలను బ్రిటిష్ వారికి ఇవ్వడం జరుగుతుంది. ఏమిటి ఆ 3 ప్రాంతాలు? ప్రధానంగా 1 బీరార్, 2 ఉస్మానాబాద్, 3 రాయచూర్ అనే 3 ప్రాంతాలు. వాడు క్వశ్చన్ అడుగుతాడు, ఏమని? బీరార్, ఉస్మానాబాద్, రాయచూర్. బీరార్ ఒప్పందములో భాగముగా 1853 సంవత్సరంలో హైదరాబాదు నిజాంకి మరియు భారత ప్రభుత్వానికి మధ్య జరిగిన 1853 బీరారు ఒప్పందములో లేని ప్రాంతం ఏమిటి అని అంటాడు క్వశ్చన్. ఉన్న ప్రాంతాలు ఏందో మనకు తెలవాలి. ఏమేమిటి ఉన్న ప్రాంతాలు? ప్రధానంగా బీరార్, ఉస్మానాబాద్, రాయచూర్ అనేటువంటి ప్రాంతాలు చాలా బలమైనటువంటి ప్రాంతాలు. ఈ బలమైనటువంటి ప్రాంతాలను అద్భుతంగా పరిపాలన చేయడం ప్రారంభించారు ఎవరైనా? సాలార్ జంగ్ అనేటువంటి అతడు. ఒకరండి, ఈ సాలార్ జంగ్ ఈ అప్పు రూపేణా ఈ 3 ప్రాంతాలని లార్డ్ డల్హౌసీ అనేటువంటి అతనికి ఇస్తాడు. ఈ 3 ప్రాంతాల నుండి వచ్చే ఆదాయం చాలా అత్యద్భుతంగా ఉండేది. ఒకరండి, ఈ 3 ప్రాంతాల నుండి వచ్చే ఆదాయం చాలా అత్యద్భుతంగా ఉండేది. సో ఈ 3 ప్రాంతాలను 1853 సంవత్సరంలో హైదరాబాద్ రాజు అయినటువంటి నాసిరుద్దౌలా అనే అతడు బ్రిటిష్ వారికి ఇచ్చివేయటం జరుగుతుంది అప్పు క్రింద. అంతేకాదు, నాసిరుద్దౌలా అనేటువంటి అతడు తన రాజ్యంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, తన రాజ్యంలో తన వ్యక్తిగత కార్యకలాపాలు కొనసాగించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. ఈ పరిస్థితులలో నాసిరుద్దౌలా అనేటువంటి నిజాం రాజు తన వజ్రాలని, వజ్ర వైడూర్యాలను, బంగారమును మరియు తన యొక్క సొంత వ్యవసాయ భూములని, నిజాం ఆధ్వర్యంలో ఉన్న సొంత వ్యవసాయ భూములకు ఏమని పేరు అని అంటున్నాడు క్వశ్చన్. నిజాం ఆధ్వర్యంలో ఉన్నటువంటి సొంత వ్యవసాయ భూములకు సర్పేకస్ భూములు అని పేరు. సో ఈ సర్పేకస్ భూములను నిజాం తన యొక్క నగలను, నెక్స్ట్ అదేవిధముగా తన రాజ్యంలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు, వజ్రవైడూర్యాలు అన్నింటినీ కలిపి రోహిల్లాలు అనబడేటువంటి వర్తకుల వద్ద, ఒకటి రోహిల్లాలు అనబడేటువంటి వర్తకుల వద్ద ఈ బంగారాన్ని, సర్పేకస్ భూములని, వజ్ర వైడూర్యాలను నిజాం నాసిరుద్దౌలా తాకట్టు పెట్టడం జరుగుతుంది. సో ఈ రకంగా అస్తవ్యస్తంగా ఉండడం జరుగుతుంది హైదరాబాద్ రాజ్యం. ఎవరి రాజ్యానికి వచ్చే నాటికి? సాలార్ జంగ్ ప్రధానమంత్రిగా నియమించబడే నాటికి ఆనాటి హైదరాబాద్ రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితి గమనిస్తూ ఉండాలి. సో ఈ విధముగా హైదరాబాద్ రాజ్యము ఈ రకమైనటువంటి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితులలో తాను వ్యక్తిగతంగా కొన్ని ఖర్చులను భరించడానికి తన యొక్క నగలను కూడా తాకట్టు పెట్టడానికి వెనకాడని పరిస్థితి నాటి హైదరాబాద్ నిజాం నాసిరుద్దౌలా. ఒకరండి, ఈ పరిస్థితులలో సాలార్ జంగ్ అనేటువంటి అతడు ప్రధానమంత్రిగా నియమించబడి అనేక రకాలైనటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. సాలార్ జంగ్ ఏం ప్రవేశపెట్టాడన్నాం? రిఫార్మ్స్, సంస్కరణలు అనేటువంటి వాటిని ప్రవేశపెట్టడం జరిగినది. అనేక రకాల సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఏమిటి అనేక రకాల సంస్కరణలు? ప్రధానంగా
పరిపాలనా సంస్కరణలు. ఒకరండి పరిపాలనా సంస్కరణలు. 2 పోలీస్ సంస్కరణలు. 3 ఆర్థిక సంస్కరణలు. 4 రెవెన్యూ సంస్కరణలు. 5 విద్యా సంస్కరణలు. 6 న్యాయ సంస్కరణలు. 7 పోలీస్ సంస్కరణలు. సో న్యాయ సంస్కరణలు, ఆ తదుపరి రవాణా సంస్కరణలు, మరియు ఇతర సంస్కరణలు. సో వీటి నుండి మనకి గ్రూప్ 2 విభాగంలో 8 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. ఎస్ఐ కానిస్టేబుల్ విభాగంలో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అనేటువంటి అంశాల నుండి కూడా 8 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి అంశం సాలర్జంగ్ సంస్కరణలు. మనం ఇప్పటివరకు సాలర్జంగ్ యొక్క జన్మ అంశాలను గురించి, ఆయన ప్రధానమంత్రిగా నియమించబడిన తర్వాత ఉన్నటువంటి భావనల గురించి చూద్దాం. సాలర్జంగ్ ఆయన పుట్టుపూర్వోత్తరాల గురించి చెప్పుకున్నాం. ఆయన రాజ్యానికి రావడానికి ముందు హైదరాబాదు రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏందో చెప్పుకున్నాం. కరువు కోరల్లో చిక్కుకొని ఉన్నది. రాజు తన దినదిన సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా రాజ్య ఖజానాలో డబ్బులు లేనప్పుడు తన సొంత వ్యవసాయ భూములు అనగా సర్పేకస్ అనేటువంటి భూములు, ఈ సర్పేకస్ భూములను కానీ, తన యొక్క నగలను కానీ, వజ్రాలను కానీ, తన యొక్క వైఢూర్యాలను కానీ ఇవన్నీ కూడా తాకట్టు పెట్టి 3 కోట్ల రూపాయల డబ్బులను అప్పుగా తీసుకున్నటువంటి పరిస్థితి అక్కడ కనబడింది అని అంటే ఆనాటి హైదరాబాదు రాజ్యం ఎంత అస్తవ్యస్తంగా తయారైందో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా అప్పుల పాలు కావడం జరుగుతుంది. సో ఈ క్రమంలో భాగంగా సాలర్జంగ్ సంస్కరణలో భాగంగా ప్రధానంగా పరిపాలనా సంస్కరణలు ఏందో చూద్దాం. పరిపాలనా సంస్కరణలు. సాలర్జంగ్ హైదరాబాద్ రాజ్యాన్ని అత్యద్భుతంగా విభజన చేయడం జరుగుతుంది. విభజన చేసి పరిపాలన చేయడం జరుగుతుంది. ప్రధానంగా రాజ్యాన్ని శుభాలుగా వర్గీకరించడం జరిగినది. శుభాలుగా వర్గీకరణ గావించాడు. శుభాలను జిల్లాలుగా వర్గీకరణ గావించడం జరిగినది. శుభాలను దేనిగా వర్గీకరించాడు? జిల్లాలుగా వర్గీకరించాడు. జిల్లాలను తాలూకాలుగా వర్గీకరించడం జరిగినది. జిల్లాలను దేనిగా? తాలూకాలుగా. తాలూకాలను గ్రామాలుగా వర్గీకరించడం జరిగినది. తాలూకాలను దేనికి విభజించారండి? గ్రామాలుగా వర్గీకరించడం జరిగింది. ప్రధానంగా చూడండి, పరిపాలనా సంస్కరణలో భాగముగా రాజ్యాన్ని వికేంద్రీకరణ గావించి పరిపాలన చేశాడు సాలర్జంగ్. ప్రధానంగా రాజ్యాన్ని శుభాలుగా, శుభాలను జిల్లాలుగా, జిల్లాలను తాలూకాలుగా, తాలూకాలను గ్రామాలుగా విభజన చేసి పరిపాలన చేయడం జరిగింది సాలర్జంగ్. సో రాజ్యానికి అధిపతి ఎవరైనా? రాజు. రాజ్యానికి అధిపతి ఎవరు? రాజు. శుభాలకు అధిపతి సుబేదార్ అనేటువంటి అతడు ఆ పరిపాలనా విభాగానికి పాలకుడిగా ఉండేవాడు. జిల్లాకు అధిపతి కలెక్టర్ లేదా తాలూకాదార్ అంటారు.
తాలూకాలకు అధిపతి తహసీల్దార్. ఒకరండి, తాలూకాలకు అధిపతి ఎవరైనా తహసీల్దార్ అనేటువంటి అతడు అధికారిగా ఉండేవాడు. ఇక గ్రామ పరిపాలన నిర్వహించడానికి 6 ఎంప్లాయీస్ ఉండేవాళ్ళండి. హౌ మెనీ మెంబర్స్ ఎంప్లాయీస్? 6 మెంబర్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వికేంద్రీకృత పరిపాలనా పద్ధతులను అవలంబించడం జరిగినది. సాలర్జంగ్ రాజ్య పరిపాలనలో అంశంగా ప్రధానంగా రాజ్యానికి అధిపతి ఎవరైనా రాజు. రాజ్యాన్ని దేనిగా విభజించాడన్నాం? శుభాలకు అధిపతి ఎవరైనా సుబేదార్ అనేటువంటి అతడు అధికారిగా ఉండడం జరిగినది. నెక్స్ట్, శుభాలను దేనిగా వర్గీకరించాడు? జిల్లాలకు అధిపతి ఎవరైనా జిల్లా కలెక్టర్ అనేటువంటి అతడు అధికారిగా ఉండడం జరిగింది. సాధారణంగా ఈ అంశాలు మనం గమనించాలా. జిల్లా అనేటువంటి విభాగం వచ్చింది కాబట్టి కలెక్టర్ అని అంటున్నాం, లేదా అతన్నే తాలూకాదార్ అంటున్నాం. మరి ఏ తాలూకాదార్? సాధారణంగా తాలూకాదార్ అనే వర్గంలో 3 శాఖలు ఉన్నాయి. హవ్వల్ తాలూకాదార్, ధోయం తాలూకాదార్, సోయం తాలూకాదార్ అనే 3 వర్గాలు ఉన్నాయి. హవ్వల్ తాలూకాదార్, దోయం తాలూకాదార్, సోయం తాలూకాదార్ అనేటువంటి 3 వర్గాలు ఉన్నాయి. హవ్వల్ తాలూకాదార్ అనేటువంటి అతడు జిల్లా కలెక్టర్తో సమానం. దోయం తాలూకాదార్ అనేటువంటి అతడు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ RDOతో సమానం. సోయం తాలూకాదార్ అనేటువంటి అతడు తహసీల్దార్తో సమానం. ఒకటి తహసీల్దార్తో సమానం. సో ఇట్లా 3 రకాలైనటువంటి తాలూకాదారులు ఉండేవారు. సో ఇక్కడ మనకేం కావాలా? తాలూకాదార్. ఏ తాలూకాదార్? హవ్వల్ తాలూకాదార్ అనేటువంటి అంశం కావాలా. ఈ అవ్వల్ తాలూకాదార్ ఏ పరిపాలనా విభాగంలో ఉండినాడు? జిల్లా స్థాయిలో ఉండడం జరిగినది. ఒకరని జిల్లా స్థాయిలో ఉండడం జరిగినది. నెక్స్ట్ తర్వాత జిల్లాలని తాలూకాలుగా విభజించడం జరిగినది. ఈ తాలూకాకు అధికారి తహసీల్దార్. ఆ తర్వాత తాలూకాని గ్రామాలుగా విభజించడం జరిగినది. గ్రామంలో గ్రామ పరిపాలన సక్రమంగా నిర్వహించడానికి 6 ఉద్యోగులు కలరు అని అనుకున్నాం. ఎవరి 6? ఎవరి 6? ప్రధానంగా చూద్దాం. 1 పటేల్, 2 పట్వారీ, 3 దేడ్, 4 తలారీ, 5 నిరి, 6 సేతు సంధి లేదా సేతు సేతు సంధు అనేటువంటి అతడు. సో ఇట్లా 6 అభ్యర్థులు ఎవరెవరండి? గ్రామంలో 6 అభ్యర్థులు గ్రామ పరిపాలనా వ్యవహారాలు నిర్వహిస్తూ ఉండేవాడు. ప్రధానంగా పటేల్, పట్వారీ, నిరి, తలారీ, దేడ్, సేతు సంధు అనేటువంటి అధికారులు పరిపాలనా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ఉండేవారు. ఎక్కడ? గ్రామంలో. ఇస్ క్లియర్? నో? రైట్, ఓకే. చూద్దాం. మరి ఈ సాలర్జంగ్ అనేటువంటి అతడు వికేంద్రీకృత పరిపాలనా విభాగాన్ని ఏర్పాటు చేశాడు అని అంటున్నాం. విభజన చేసి పరిపాలన చేశాడు అని అంటున్నాం. సో ఆ క్రమంలో భాగముగా ప్రధానంగా ఏమన్నాం మనం? శుభ అన్నాం.
మొదట రాజ్యము, రాజ్యానికి అధిపతి ఎవరన్నాం? రాజు. శుభాలకు అధిపతి ఎవరన్నాం? సుభేదార్ అనేటువంటి అతడు అధికారి అన్నాం. తర్వాత ఏమన్నాం? శుభాలను దేనికి విభజించారన్నాం? జిల్లాలుగా వర్గీకరించారన్నాం. జిల్లాలకు అధిపతి ఎవరన్నాం? తాలూకాదార్ అనేటువంటి అతడు అధికారి అన్నాం. జిల్లాలను దేనికి విభజించాడన్నాం? తాలూకాలుగా వర్గీకరించాడు. తాలూకాలకు అధిపతి ఎవరైనా? తహసీల్దార్ అనేటువంటి అతడు అధికారిగా ఉండడం జరిగినది. తాలూకాలను దేనికి విభజించాడంటున్నాం? గ్రామాలుగా వర్గీకరించాడు. గ్రామంలో గ్రామ పరిపాలన సక్రమంగా నిర్వహించడానికి ఎంతమంది ఉద్యోగులు అంటున్నాం? 6. రాజ్యము, రాజు. శుభాలు, ఆనాటి హైదరాబాదు రాజ్యంలో శుభాల సంఖ్య 5. ఒకరండి 5 శుభాలు ఉన్నాయి. ఒకరండి. సో ఈ శుభాలు సాధారణంగా హైదరాబాద్ రాజ్యంలో తొలిసారి 6 శుభాలు ఉండే. ఏమిటి 6 శుభాలు అని చూద్దాం. 6 శుభాలు ఏమిటో చూద్దాం. ప్రధానంగా ఔరంగాబాద్, 2 హైదరాబాద్, 3 బీరర్, తర్వాత బీదర్, తర్వాత బీజాపూర్, తర్వాత ఖాందేశ్ అనేటువంటి ఖాందేశ్ అనేటువంటి పరిపాలనా విభాగాలు శుభాలు ఉండేవి. ఇందులో సాలార్జంగ్ ప్రధానమంత్రి పదవి చేపట్టడానికంటే ముందు సాలార్జంగ్ అసలు పరిపాలనా అంశంలోనికి రావడానికంటే ముందు ఖాందేశ్ అనేటువంటి అంశం పరిపాలనలో భాగంగా కానివ్వండి, రాజకీయ అంశాలలో తలదూర్చడం వల్ల కానివ్వండి, ఖాందేశ్ అనేటువంటి భూభాగాన్ని కోల్పోవటం జరిగినది. ఎవరు? అసఫ్ జాహీలు కోల్పోయారు. ఇప్పుడు ఎన్ని శుభాలు ఉన్నాయి? వారి రాజ్యంలో 5 శుభాలు ఉన్నాయి. ఏమేమిటో చూద్దాం. ఏమేమిటి? ఔరంగాబాద్, హైదరాబాద్, బీరర్, బీదర్, బీజాపూర్ అనేటువంటి సంస్థానాలు లేదా అనేటువంటి శుభాలు ఉండడం జరిగినది. సో ఇప్పుడు ఈ శుభాలో సుభేదారి యొక్క పరిపాలనా విధానం ఏందో మనకు తెలవాలి. మనం ఏమంటున్నాం? ఇప్పటి వరకు శుభ అంటున్నాం. శుభాకు పాలనాధిపతి ఎవరైనా? సుభేదార్ అనేటువంటి అతడు పాలనా అధిపతి. శుభేదార్ అనేటువంటి అతడు పాలనా అధిపతి. ఏమిటి ఆ శుభేదార్ యొక్క ఇంపార్టెన్స్? శుభేదార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి చూద్దాం. రైట్. ప్రధానంగా సాలార్జంగ్ ఏర్పాటు చేసినటువంటి శుభాలలో అధిపతి, శుభాలకు అధికారి శుభేదార్ అనేటువంటి అతడు. ఎన్ని శుభాలన్నాం? 5 శుభాలన్నాం. 5 శుభేదారులు ఉన్నారు. వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ప్రధానంగా శుభాలో శిస్తు వసూలు బాధ్యతలను నిర్వహించాలా? శిస్తు వసూలు బాధ్యతలను నిర్వహించాలా ఎవరైనా? శుభేదార్ అనేటువంటి అతడు. శుభాలో సివిల్ మరియు క్రిమినల్ అనేటువంటి కేసులను విచారించాలా? సివిల్ క్రిమినల్ కేసులను విచారించాలా? శుభాలో ముఖ్యమైనటువంటి పాలనా అధికారిగా ఉండాలా? శుభాలో ముఖ్యమైనటువంటి పాలనాధికారిగా ఉండాలా ఎవరైనా? సుభేదార్ అనేటువంటి వ్యక్తి. ఈ సుభేదార్ అనేటువంటి అతడు రాజ్యంలో శుభాలో రెవెన్యూ వసూలు చేయడమే కాకుండా 1000 రూపాయల వరకు ఆబ్కారీ పన్ను విధించే అధికారం కలిగి ఉన్నాడు. పన్ను వసూలు అధికారం. 1000 రూపాయల వరకు ఆబ్కారీ పన్ను వసూలు చేసే అధికారాన్ని కలిగి ఉన్నాడు ఎవరైనా? శుభేదార్. ఎక్కడ? హైదరాబాదు రాజ్యంలో. సో ఆ క్రమంలో 1000 రూపాయల ఆబ్కారీ పన్నును వసూలు చేయగలిగే అధికారం. నెక్స్ట్, తప్పు చేసిన అభ్యర్థికి 4 సంవత్సరాలు జైలు శిక్ష.
ఒకరండి 4 సంవత్సరాలు జైలు శిక్ష విధించే అధికారం ఉన్నది ఎవరికి? ఈ మన ప్రధానమంత్రి. ఏ ప్రధానమంత్రి? హైదరాబాదు రాజ్య ప్రధానమంత్రి.